హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను హలీం తినడానికి రాజమండ్రి అయితే వెళ్తున్నాను. ఎవరు తీసుకెళ్తున్నారో తెలుసా? మా వారైతే ఈరోజు పనిగట్టుకుని నన్ను హలీం తినిపించడానికి తీసుకెళ్తున్నారండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు. చాలా బాగుంటుందని చెప్పి నన్ను తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే రంజాన్ నెల చివరి రోజు కాబట్టి మళ్ళీ రేపటి నుంచి అయితే మనకి హలీం అనేది దొరకదు. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకి దొరకదు. సో మేమైతే ఇప్పుడు రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారా, ఇక్కడ హలీం దొరికే ప్లేస్ చాలా క్రౌడ్గా ఉందండి. చాలా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ చూసినా బండి పార్కింగ్గా ఉంది. నాకైతే నచ్చదండి హలీం అనేది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కానీ మా వారైతే బాగుంటుంది రా అని చెప్పేసి పని కట్టుకుని మరి నన్ను అయితే తీసుకొచ్చారు. హలీఫ్ బిర్యానీ పాయింట్ అంటండి. ఇక్కడైతే ఎవరి చేతిలో చూసినా హలీం తప్ప ఇంకేమీ లేదు. సో మనమైతే ఇక్కడికి వచ్చేసాం కదా. మా వారైతే మటన్ హలీం తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు లోపలికి. నేనైతే బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. సాదికు మా వారైతే హలీం తెచ్చేసారు. నిమ్మకాయ పిండేస్తున్నారు. పక్కనైతే ఒక అంకుల్ చాయ్ అవుతున్నారు. నేనైతే హలీం టేస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు తిన్నాను కాబట్టి నెక్స్ట్ నేను కూడా టేస్ట్ చేద్దామని నేను తీసుకున్నానండి. నాకైతే హలీం తినేటప్పుడు అనిపించింది ఫస్ట్ టైం అన్నా సరే చాలా బాగుందండి. మీరు కూడా టేస్ట్ చేయలేని వాళ్ళు కంపల్సరీగా టేస్ట్ చూసి తినండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు దొరకదు. ఏదైనా సరే మనకి కళ్ళతో చూస్తే కాదండి, తింటేనే కదా టేస్ట్ ఎంతో మనకు తెలుస్తుంది. నేను ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని, చూడగానే నచ్చలేదు అని. కానీ టేస్ట్ చూస్తేనే దాని విలువ, దాని టేస్ట్